ప్రభాకర్ రావు గతంలో ఎస్ఐబి చీఫ్గా పనిచేశారు. ఆయన వెనుక అనేక ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వినపడుతున్నాయి. ఇక గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని ఒక కొత్త విషయం చెప్తున్నారు. మొన్నటి వరకు క్యాన్సర్తో నేను పోరాడుతున్నాను, చికిత్స కోసం ఇక్కడే ఉన్నాను, 26వ తారీఖు గత నెలలోనే వస్తా అని చెప్పారు. అయినా కానీ ఆయన రాలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక లెటర్ రాస్తూ తనకు గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయి, బీపీ ఉంది, హై బ్లడ్ ప్రెషర్ ఉంది, ఇంకా ఏవేవో ఉన్నాయని చెప్తూ కొత్త ఆరోగ్య సమస్యలు ఒక చిట్టా ఒకటి పంపించి ఇప్పట్లో నేను రాలేను, మా డాక్టర్లు కూడా ఏం చెప్పారంటే నాకు పూర్తిగా నయమయ్యే వరకు అమెరికా వదిలిపెట్టి వెళ్ళొద్దని చెప్పారు. సో అమెరికా అనే ఒక ప్రాంతంలో ఉంటేనే తనకు బాగా అవుతుందని ఆయన ఏమో ఫిక్స్ అయిపోయినట్లున్నారు. ఏంటి అసలు ఈ ప్రభాకర్ రావు విషయం ఏంటి? సంబంధించినటువంటి వ్యవహారంలో మొదటి నుంచి కూడా మనం అయితే చాలా సందర్భాల్లో చెప్పాం, ఆయన అమెరికా నుంచి ఇప్పట్లో రాకపోవచ్చు. అసలు ఆయన అక్కడ తిరుగుతున్నటువంటి అంటే న్యాయవాదుల కార్యాలయాల గురించి మనకున్నటువంటి సమాచారాన్ని షేర్ చేస్తే అది నిజంగానే దాని మీద అప్పటి వరకు లేనటువంటి కొత్త ఆలోచన బయలుదేరింది. అంటే ఆయన అక్కడ పొలిటికల్ అసైలం అప్లై చేసేటటువంటి ఉద్దేశంలో ఉన్నాడు. అంటే అమెరికాలో శరణార్థిగా, అంటే నేను భారత్కు వెళ్తే నాకు ముప్పు ఉంది, నా సివిల్ రైట్స్కి ఇబ్బంది కరపెట్టేటటువంటి పరిస్థితి ఉంది, ప్రభుత్వం నన్ను టార్గెట్ చేస్తుంది అనే ఉద్దేశంతో ఆయన అక్కడ అంటే అక్కడ ఇమిగ్రేషన్లో స్పెషలిస్టులు అయినటువంటి న్యాయవాదులతో సంప్రదిస్తున్నారు. చివరికి కమలా హ్యారిస్ గతంలో వైస్ ప్రెసిడెంట్ కాకముందు ఉన్నటువంటి కమలా హ్యారిస్ ఏదైతే ఆమె లా ఫర్మ్ ఆమె హెడ్ చేసిందో దాన్ని కూడా సంప్రదించారు. అక్కడ ఒక విషయం గమనించాలి, అంటే ఆయన సంప్రదించినటువంటి కేవలం దీనికి సంబంధించిన విధి విధానాల కోసం సంప్రదించినటువంటి లా ఫర్మ్సే చాలా కాస్ట్లీ లా ఫర్మ్స్. అటువంటి లా ఫర్మ్స్ని సంప్రదించాడు అనేటటువంటి వ్యవహారాలు బయట తిరుగుతున్నాయి, చర్చలో ఉన్నాయి. అంటే ఒక సంప్రదింపు కోసం వెళితే సంప్రదింపు కోసమే $1000 నుంచి $10,000 గంటకి ఛార్జ్ చేసేటటువంటి లా ఫర్మ్స్ అనేది బయట చెప్తున్నారు. ఒక 7-8 ఇండియన్ బేస్డ్ లా ఫర్మ్స్ని సంప్రదించారు. అదే సందర్భంలో అమెరికన్ అంటే వైట్ పీపుల్ నేతృత్వంలో ఉండేటటువంటి లా ఫర్మ్స్ని కూడా సంప్రదించారు అనేది మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం. అయితే దీని విషయంలో కొంత దీనికి సమయం పడుతుంది, దీన్ని నిజంగానే ఆయన వెళ్తారా లేదా ఇవన్నీ పక్కన పెడితే దీనికి సంబంధించినటువంటి అంశంలో ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి. ఆయన ఇప్పట్లో రాకపోవచ్చు అనే విషయాన్ని మనం ఏదైతే చెప్పినప్పుడు లేదు ఆయన వచ్చేస్తున్నారు అనేది ఉద్దేశం. అంటే ఆయన చాలా అంటే జూన్ 26వ తారీఖు తర్వాత ఎప్పుడైనా జూన్ 26కే వచ్చేస్తున్నారు అనేటటువంటి అంశం బాగా ముందుకు వచ్చింది. ఎందుకంటే ఆయన రాసినటువంటి పంపించినటువంటి ఈమెయిల్లోనే అది రెండోది ఆయన వీసా గడువు కూడా ముగుస్తుంది. 10 సంవత్సరాల వీసా ఉంటుంది, కాకపోతే 6 నెలల కాలం మాత్రమే అమెరికాలో అనుమతి ఉంటుంది. అయితే ఆరోగ్య కారణాలు ఆరోగ్య కారణాలతో వీసా గడువుని పొడిగించుకోవటం ఒక పని చేస్తూ రెండో పక్క శాశ్వతంగా అక్కడే ఉండటానికి ఉన్నటువంటి ప్రయత్నాలు మొదలు పెట్టారు అనేటటువంటి మనకున్న సమాచారం మనం షేర్ చేసాం. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి, ఇటీవల కాలంలో పోలీసులు ప్రభాకర్ రావు మీద వేసినటువంటి అఫిడవిట్లో ఏదైతే ఉందో, నగర పోలీస్ కమిషనర్ వేసినటువంటి అఫిడవిట్లో చాలా క్లియర్గా చెప్పారు, ఆయన దురుద్దేశపూర్వకంగానే దేశాన్ని దాటి వెళ్ళారు, దురుద్దేశపూర్వకంగానే అంటే ఇంటిని సెర్చ్ చేశారు, ఇంటి మీద సెర్చ్ చేస్తే మాకు సమాచారం ఏం దొరకలేదు, అదే సందర్భంలో ప్రధానమైనటువంటి వస్తువులన్నీ తరలించారు, తీసుకెళ్ళారు కొన్ని అనేటటువంటి అంశాన్ని కోట్ చేస్తూ ఏదైతే నగర పోలీస్ కమిషనర్ వేసినటువంటి హైకోర్టులో వేసినటువంటి అఫిడవిట్లో ఏదైతే ఉందో దాంట్లో చాలా స్పష్టత ఉంది. దాని ద్వారా అర్థమైంది ఏంటి, ప్రభాకర్ రావు ఇక తిరిగి రాడు, ప్రభాకర్ రావుకి తిరిగి వచ్చే ఉద్దేశం లేదు, ప్రభాకర్ రావుతో పాటు ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులు కూడా ప్రభాకర్ రావుతో వెళ్ళారు అనేటటువంటిది విషయంలో క్లియర్. సో ఈ మొత్తం చర్చలో ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి మూమెంట్, ఆయన మూమెంట్ వెనక ఉన్నటువంటి ఉద్దేశాలు, వీటన్నిటినీ ఒక పక్క నగర పోలీస్ కమిషనర్ వేసిన అఫిడవిట్ చెప్తోంది, రెండో పక్క అసలు వీటన్నిటిని పక్కన పెట్టి ఆలోచిస్తే వాస్తవంగా కూడా అదే కనిపిస్తుంది. ఆయన వెళ్ళినటువంటి విధానం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్ళాను అని చెప్పినటువంటి వ్యక్తి అక్కడ క్యాన్సర్ వెళ్ళిన తర్వాత ఈ కేసు వలన ఒత్తిడి పెరిగి స్ట్రెస్ పెరిగి బీపీ వచ్చింది అని చెప్పటం.